నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలుని సన్నిధినే చేశాను, జీవన కుసుమాలుని సన్నిధినే చేశాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. ఈనాటి పూజాబలిని సమర్పించేవారు తెనాలిలోని జేఎంజే కాలేజీకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారు తలంచిన తలంపులు నెరవేరాలని, ఈ యొక్క అకాడమిక్ కొరకు మంచి అడ్మిషన్స్ దయచేయమని, ప్రత్యేకంగా న్యాక్ ఇన్స్పెక్షన్ జయప్రదంగా జరగాలని నిత్య సహాయ మాత ఆశీస్సులు కోరచ్చు. జ్యోతికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, ఆ బిడ్డ తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ప్రత్యేకంగా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళుచుండగా దేవుని యొక్క కృపా కాపుదల తోడుగా ఉండి ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా మంచిగా రావాలని నిత్య సహాయ మాత ఆశీస్సులు కోరచ్చు. అందే మరియదాస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారికి కుటుంబ సభ్యులు తలంచిన తలంపులు నెరవేరాలని, ప్రత్యేకంగా ఈరోజు పండుగ జరుపుకుంటున్నటువంటి రక్షణ సభ గురులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న సువార్త పరిచర్య దేని కృపా కాపుదల తోడుగా ఉండాలని, మరియు సభలో సేవలు అందించి మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, దాసు, విజయ, సిద్ధార్థ, సునీత, సాత్విక్, సుదీక్షలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి యొక్క తలంపులు నెరవేరాలని, బిడ్డల చదువులైన దేవుని కృప తోడుగా ఉండి వారికి కావలసిన మంచి జ్ఞానమును మంచి ఆరోగ్యమును ప్రసాదించమని నిత్య సహాయ మాత ఆశీస్సులు కోరచ్చు. దాసరి విమల్ రాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను జయశ్రీ హవిలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, ప్రత్యేకంగా విధి కుమారుడు క్రాంతి రక్షణ సభలో సెమినరీ జీవితంలో ఉండగా దేవునికి కృప కాపుదల ఆ బిడ్డకు తోడుగా ఉండాలని, ఆ బిడ్డకు కావలసిన మంచి జ్ఞానమును ఆరోగ్యమును ప్రసాదించమని, ఆ బిడ్డ గురువు కావడానికి కావలసిన అన్ని విధాల సహాయం అందించమని నిత్య సహాయ మాత మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుచు. మరణించిన సుబ్బారావు ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని వీరొక తలంపుల కోసమై పూజాబలి సమర్పిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా మనందరి తలంపులు నెరవేరాని పూజాబలిలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు, ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు మా యొక్క సభను స్థాపించిన పునీత అల్ఫోన్సస్ మరియా లిగోరి గారి యొక్క పండుగ. రక్షక సభ పునీతులు, వేద సాక్షులు, వేదాంత పండితులు, ప్రత్యేక విధముగా పీఠాధిపతిగా శ్రీసభలో సేవలు అందించిన వారు, పేదల కోసమై తపన పడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడి అనేక ఆత్మలను రక్షించినటువంటి వ్యక్తి, పేదల కోసమే తపన పడినటువంటి వ్యక్తి, పేదలకు సువార్తను బోధించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని దేవుని ద్వారా పొందుకొని దానికోసమై తపన పడినటువంటి ఈ పునీతుని గొప్ప రోజున
ప్రత్యేక విధముగా మా యొక్క రక్షక సభ కొరకు మా యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 3 విభాగాలుగా బెంగళూరు ప్రావిన్స్, అదేవిధముగా లిగోరి ప్రావిన్స్ కేరళ, మరి ముంబై వైస్ ప్రావిన్స్ కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. దానిని నడిపిస్తూ ఉన్నటువంటి సారథ్యం వహిస్తూ ఉన్నటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్స్కు, అదేవిధంగా రక్షక సభ గురువులందరి కొరకు, మరి ముఖ్యంగా మన యొక్క తెనాలిలో ఎంతో కాలంగా సేవలు అందిస్తూ మన యొక్క విచారణలో మరణించిన గురువులను కూడా ఈరోజు ప్రత్యేక విధంగా జ్ఞాపకపరచుకొని ఈ యొక్క పండుగ రోజున వీరందరి కోసమై ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల సమపిత మిమ్ము పొగడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జయ దైవ సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జయ దైవ సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే,
పితైన సర్వేశ్వరుని మహిమను పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఎల్లప్పుడూ శ్రీ సభ నుండి కొత్త పుణ్యాత్ములని అందరిని రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్సస్ అడుగుజాడల్లో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సవమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలిగినట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలీయులారా, కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయెదరు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము వచనములు 1 నుంచి 6 వరకు. ప్రభువు ఇర్మియాతో, లెమ్ము, నీవు కుమ్మరి వాని ఇంటికి పొమ్ము, అతడు నీకు నా సందేశమును వినిపింతును అని చెప్పెను. కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సారె మీద పనిచేయుట చూసి తిని, అతడు తాను చేయకుండా సరిగ్గా కుదరనప్పుడల్లా దానిని తీసుకొని దాని మట్టితో మరి ఒక పాత్రను తయారు చేసేవాడు. అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టినెట్లు మలచెను నేనును మిమ్మునట్లు మలవకూడదా? కుమ్మరి చేతిలో మట్టి వలె మీరు నా చేతిలో ఇమిడిపోయేదరు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ యాకోబు దేవుని అండగా పడిసిన వాడు ధన్యుడు. అండగా గమనించిన వారు ధన్యులు. మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ఆత్మమా, ప్రభువును స్తుతింపుము. నా జీవిత కాలమంతయు ప్రభువును కొనియాడెదను. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆయన కీర్తనలను పాడుదను. అందరూ యాకోబు దేవుని అండగా పడిసిన వాడు ధన్యుడు. అండగా పడిసిన వారు ధన్యులు. రాజులను నమ్ముకొనకము. నరమాత్రుడెవడును నిన్ను రక్షింపజాలడు. నరుడు ఊపిరి విడిచి మట్టిలో కలిసిపోవును. ఆ దినమే అతని యత్నములెల్లా హమ్మాగును. అందరూ యాకోబు దేవుని అండగా పడిసిన వాడు ధన్యుడు. అండగా పడిసిన వారు ధన్యులు. యాకోబు దేవుని అండగా పడిసిన వారు ధన్యుడు. తన ప్రభువైన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. ప్రభువు భూమ్యాకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసిన వాడు. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనెను. అందరూ యాకోబు దేవుని అండగా పడసిన వాడు ధన్యుడు. అండగా పడిసిన వారు ధన్యులు. హల్లెలూయా. వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా హృదయములను తెరచి మీ కుమారుని బోధను సావధానముగా వినునట్లు చేసెను. హల్లెలూయా.
ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 53వ వచనము వరకు. యేసు జనసమూహములతో ఇట్లనెను, ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారద్రోయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగాను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చి ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించాం. మన యొక్క దేవుడు కుమ్మరి లాంటివాడు. ఇదిగో మనము ఈ యొక్క మట్టి పాత్రము. ఈరోజు నీవు నేను ఈ విధంగా ఉన్నామంటే దేవుడు మనల్ని ఈ విధంగా చేసుకున్నాడు. ఒక కుమ్మరి ఎంత జాగ్రత్తగా తీసుకొని ఆ యొక్క కుండను మలుచుకుంటాడో, ఒక ఆకారము లేనటువంటి ఒక మట్టి ముద్దను, ఎందుకు పనికిరానటువంటి ఒక మట్టి ముద్దను ఆయన తీసుకొని ప్రత్యేక విధమైనటువంటి శ్రద్ధతో ఆ యొక్క కుమ్మరి శ్రమించి ఒక ఆకారాన్ని, ఒక అందాన్ని, ఒక ఉపయోగపడే వస్తువుగా దాన్ని మలుస్తాడో, అదే మాదిరిగా మన యొక్క దేవుడు మనల్ని మలుచుకునేటువంటి దేవుడు, మనతో పాటు ఉండేటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టకుండా మనకు సహాయం చేసేటువంటి గొప్ప కలిగిన దేవుణ్ణి పొందుకుని ఉన్నాం. ఈ యొక్క దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ కోసం నా కోసము తపన పడేటువంటి దేవుడు. ఆయన మన బాగోగులను చూసుకునేటువంటి దేవుడు. అందుకోసమే చరిత్రలో ఆయన అనేక సంఘటనలు చేసినప్పటికీ మనం ఆయన గుర్తెరగక జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన శ్రీసభ ఆరంభం నుండి కావచ్చు, దానికంటే ముందు నుండి కూడా, ఆదిమ కాలము నుండి కూడా ఆయన అనేక మంది ప్రవక్తలను పంపించడం జరిగింది. అనేక మంది రాజులను ఎన్నుకోవటం జరిగింది. అనేక విధాలుగా అనేక సార్లు ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మార్పు లేనటువంటి మానవాళిలో ఇంకా మార్పును తీసుకురావటం కోసము సాధారణమైనటువంటి వ్యక్తులను ఆయన ఎన్నుకోవటం జరిగింది. అలాంటి సాధారణమైనటువంటి ఒక వ్యక్తే, ప్రజల నుండి ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తే పునీత అల్ఫోన్సస్ మరియా లిగోరీ గారు. పునీత అల్ఫోన్సస్ మరియా లిగోరీ గారు ధనవంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన ఇటలీ దేశంలో నేపుల్స్ అనేటువంటి ఆ యొక్క పట్టణంలో మరియనెల్లా అనేటువంటి ఒక చిన్న ప్రాంతంలో ఆయన జన్మించారు. ఉన్నతమైనటువంటి ధనవంతుల యొక్క కుటుంబంలో జన్మించాడు. అందుకే ఆయనకి ఎలాంటి ఆపదలు అనేవి లేవు, ఎలాంటి కీడులు అనేవి లేవు. ఎందుకంటే సుఖవంతమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం. ఎందుకంటే అన్ని విధాల దేవుని చేత దీవించబడినటువంటి ధనవంతుల కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి ఆయనకి ఎలాంటి సమస్యలు లేదు. ఇంటి దగ్గరే చదువుకునేటువంటి సౌలభ్యం కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన మనకు మాదిరిగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలా, ఇంటి దగ్గరే చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ విధంగా చదువుకొని తన యొక్క 16వ ఏటనే 16 సంవత్సరాలకి చిన్న బాలుడిగా ఉన్నప్పుడే ఆయన పట్టభద్రుడు అయ్యాడు. ఆయన క్యానన్ లాలోను, అదేవిధంగా మరి సివిల్ లాలోను, న్యాయశాస్త్రంలో ఆయన పేరుగాంచాడు. చిన్నతనంలోనే ఆ యొక్క పొట్టిగా ఉన్నప్పుడే ఆ యొక్క న్యాయశాస్త్రంలో పట్టభద్రం పొందుకొని ఆ యొక్క బట్టల్లో కూడా ఆయన మునిగిపోయేవాడంట. అంటే అంతలాగా చదువు అంటే తపన, అంత తెలివైనటువంటి వ్యక్తి. ఆయన తెలివికి ఉదాహరణ ఏదంటే 111 పుస్తకాలు రాశారు ఆయన.
ఆయన తెలివికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అది. 111 పుస్తకాలు రాశారు. ఆయనకి లేనటువంటి టాలెంట్ అంటూ లేదు. దేవుని చేత అంతలా దీవించబడ్డాడు. ఆయన ఒక పాటలు పాడగలుగుతారు, పాటలను రచించగలుగుతారు, ఆయన డ్రాయింగ్ వేయగలుగుతారు. చాలా చక్కనైనటువంటి డ్రాయింగ్లు ఉన్నాయి ఆయన వేసినటువంటివి, గీసినటువంటివి. ఆయన రాసినటువంటి పాటలు నేటికి కూడా చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా క్రిస్మస్ గీతాలను ఆయన రాసినటువంటి పాటలనే ఇటలీ దేశంలో ఇప్పటికీ పాడుతూ ఉంటారు. అంతలాగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి పాటలను రచించిన వ్యక్తి, గొప్ప రచనలను రాసినటువంటి వ్యక్తి. మరియ తల్లి అంటే పిచ్చి, దివ్య సప్రసాదం అంటే పిచ్చి. అందుకోసం ఆయన అనేక పుస్తకాలను రచించాడు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క గురువు కూడా తమ యొక్క విద్యా జీవితంలో చదవాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవి ఆయన రచించినటువంటి పుస్తకాలే. గ్లోరీస్ ఆఫ్ మేరీ అంటారు, మరియ తల్లి మహిమల పుస్తకం, దివ్య సప్రసాద సంధింపు. ఈ విధంగా బిషప్లకి, గురువులకి సలహా ఇచ్చేటువంటి పుస్తకాలు. ఆయన రచనలు చాలా గొప్పవి. 90 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఈ యొక్క 90 సంవత్సరాల్లో పేదల కోసమే తన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి, తపన పడినటువంటి వ్యక్తి. ఈ యొక్క రక్షణ సభ, మా యొక్క సభను స్థాపించారంటే దానికి కూడా కారణం ఇదిగో. ఆనాటి కాలంలో అనేక మంది గురువులు ఉన్నారు. ఎన్నో వేల మంది గురువులు ఉన్నప్పటికీ వారు తమ సొంత గృహాలకే అంకితం అయిపోయారు. గురువు అంటే ఒక పేరు ప్రఖ్యాతలు అనుకుంటూ ఉన్నారు. ఇదిగో మా ఇంట్లో ఒక గురువు ఉన్నాడు అని చెప్పుకోవటానికే నామమాత్రంగా ఉన్నటువంటి అలాంటి సమయంలో ఇదిగో గురువుగా ఇలాంటి బాధ్యతలు చేయకూడదు. గొప్పల కోసం కాదు మేము గురువు అయింది, ఇదిగో మా కుటుంబానికి కాదు మేము గురువు అయింది. ఇదిగో పేద ప్రజలు అనేక మంది దేవుని వాక్యాన్ని ఆలకించకుండా ఇప్పటికీ వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని వెతికి మరి దేవుని యొక్క సువార్తను, పేదలకు సువార్తను బోధించటానికై ఈ యొక్క రక్షణ సభను స్థాపించినటువంటి గొప్ప పునీతుడు. 1732వ సంవత్సరంలో ఈ యొక్క సభను స్థాపించడం జరిగింది. సభను స్థాపించిన తర్వాత కూడా అనేక కష్టాలను పొందుకున్నటువంటి వ్యక్తి. తనను విడిచిపెట్టి తన సొంత గురువులే, తనతో పాటు ఉండవలసినటువంటి గురువులే కొన్నిసార్లు వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకానొక సమయంలో కాంగ్రిగేషన్లో ఎంతమంది ఉన్నారంటే ఇద్దరు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన తీసుకున్నది మరి మిగతా కాంగ్రిగేషన్ లాగా వారిని తప్పు పట్టడం లేదు. మిగతా కాంగ్రిగేషన్ లాగా మరి ఆయన ఇన్స్టిట్యూట్లు ఇవేం లేవు, స్కూళ్ళు లేవు, లేకపోతే హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ ఇలాంటివి ఏం లేవు. ఆయన స్థాపించిందే పేద ప్రజల కోసం, వారికి సేవ చేయాలని, వారిని దేవుని వైపు నడిపించాలని. అందుకే ఇక్కడ ఏ సంస్థలు ఏం లేవు కాబట్టి, కాలేజీలు ఇంకా వేరేవి ఏం లేవు కాబట్టి, హాస్పిటల్స్ ఏం లేవు కాబట్టి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకానొక సమయంలో ఒక బ్రదర్ గారు ఆయన ఉండిపోయారు సభలో. అలాంటి స్థితి నుండి, ఏమి లేని స్థితి నుండి ఈ యొక్క కాంగ్రిగేషన్ను ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి పదంలోనికి తీసుకొచ్చి ఈరోజు 70కి పైగా దేశాల్లో రక్షక సభ గురువులు సేవలు అందిస్తూ ఉన్నారంటే, ఎంతమంది పేదవారిని ఆశ్రయిస్తూ ఉన్నారంటే మరి వారిని గురించి ప్రత్యేక విధంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మన యొక్క తెనాలి కూడా మరి రక్షణ సభ గురువులచే అనేక కాలంగా మరి నడిపించబడుతుంది, విజయవంతంగా నడిపించబడుతూ ఉంది. ఎంతోమందిని ఆత్మలను రక్షిస్తూ ఉన్నారు రక్షక సభ గురువులు, దేవుని వైపు నడిపిస్తూ ఉన్నారు. ఆ యొక్క తల్లి నిత్యసాయమాత ప్రేమను తెలియపరుస్తూ ఉన్నారంటే అది దేవుని యొక్క కృప, ఆ యొక్క మహానుభావుడు ఆలోచన. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో లాగా దేవుడు ఆ యొక్క కుమ్మరి వంటి వాడు. ఈ యొక్క కుమ్మరి చాలా చక్కగా బహుశా ఆయన తన యొక్క సేవలో వాడుకోవాలని నిర్ణయించుకున్నాడో ఏమో. ఆయనను 90 సంవత్సరాలు ఆయన బతికారు. 90 సంవత్సరాలు కూడా ఎంతో సేవలు అందించారు. మరి అదేవిధంగా మరి రక్షక సభ గురువులు మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక విధంగా తెనాలి మదర్ హౌస్ లాంటిది తెలుగు ఫాదర్స్కి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి. మరి తెనాలి, అదేవిధముగా మానాపురము, మునగాలపల్లి, అదేవిధముగా హైదరాబాద్ యొక్క ప్రాంతాల్లో ప్రత్యేక విధంగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి రక్షక సభ గురువుల కోసం మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించమని ప్రత్యేక విధంగా అర్థిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో రక్షక సభ గురువుల కొరకు
బ్రదర్ల కొరకు, ఇంకా గురు విద్యను అభ్యసిస్తూ ఉన్నటువంటి వారి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అంజలి చేకొనువా మనసులు మమతలు అన్నియు నీ కొరకే అంతయు నీకెరుకే అంజలి చేకొనువా సత్యము మనసుల నిండి ఉంది ఊపిరినివ్వాలనుంది సత్యము మనసుల నిండి ఉంది సమరములే ఎదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా ఎన్నెన్నో ఆటంకములెన్ని వెంటాడినను యేసువా తొలగిపోవు నీ పదములు మనసులు మమతలు అన్నియు నీకే అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్సస్ ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావంతో అతని జీవితమునే ఒక పవిత్ర బలిగా నీకు అర్పించాను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరెల్లా కరుణింపము. ఆ ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లా అనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ తానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత అల్ఫోన్సస్ గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ళ స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారి దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ యేసు ప్రభుని ప్రేమమయుని, యేసు ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనర దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపముల వీచే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపముల వీచే పుణ్యపీఠం లోకనరారి దైవజనమా. దైవజనమా సిలువరారి యేసు ప్రభుని, సిలువరారి యేసు ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ లోకనర దైవజనమా. జీవోను సరే స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవోను సరే స్వస్థతనిచ్చే దివ్య శక్తి లోకనరారి దైవజనమా. లోకనరారి దైవ లోకమాన్యుడు యేసు ప్రభుని, లోకమాన్యుడు యేసు ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకనరారి దైవజనమా. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను రక్షించండి, నాకు తృప్తిగా రక్షించండి. క్రీస్తుని ప్రకటనని గాల్బడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు తృప్తిగా చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్మల్ని బాగున్నట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుడు వారి ఎదుట పూర్వకాలమందు
శిరస్సు వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపు చే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిందిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి ప్రార్థన చేసుకునే ముందు, చివరి ఆశీర్వాదం పొందుకునే ముందు మరేదాస్ మాస్టర్ గారిని మనందరినీ ఉద్దేశించి, మరి ముఖ్యంగా రక్షక సభ గురువులను ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా ప్రత్యేక విధంగా కోరుకుందాం. క్రీస్తునాథుని యందు పూజ్య గురువర్యులు, అదేవిధంగా కన్యాస్త్రీలు, సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క రక్షక సభ పాలక పునీతులు ఫౌండర్ గారు ఎవరైతే ఉన్నారో అల్ఫోన్సస్ లిగోరి గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా రక్షక సభ గురువులు సుమారు 6,000 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు రొజారియో గోమోస్ గారు, అదేవిధంగా బెంగళూరు ప్రాంతీయ విభాగ ప్రొవిన్షియల్ జోసఫ్ రాజ్ గారు, ఎడ్వర్డ్ జోసఫ్ రాజ్ గారు, ఈరోజు ఈ దివ్య బలి పూజను అర్పించినటువంటి ఫాదర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన విచారణకర్తలు పూజ్యులు స్లేవా ఫాదర్ గారు, అట్లాగే మన విచారణ రెక్టర్ ఫాదర్ గారు విన్సెంట్ ఫాదర్ గారు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా రక్షక సభ గురువులు, అదేవిధంగా బ్రదర్లు, గురు విద్య అభ్యసించిన వారందరికీ మనందరి తరపున వారందరికీ ఈ పండుగ శుభాకాంక్షలను కరతాళ ధ్వనులతో తెలియజేసుకుందాం ఫాదర్ గారికి. అదేవిధంగా వీరందరి కొరకు మనం చివరిలో ఒక పరలోక జపం, మంగళవార్త జపం చెబుదాం అందరం కలిసి. సంఘ ప్రార్థన చాలా గొప్పది కాబట్టి మనందరం మన రక్షక సభ గురువుల కొరకు ప్రార్థిద్దాం 2 నిమిషాలు. మొదటిది ఏంటంటే, రక్షక సభ గురువులు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెనాలి విచారణలో 1965 అక్టోబర్ 23వ తేదీన మన విచారణ తీసుకున్నారు. వారు అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా రేపు అక్టోబర్ 23కి 59 సంవత్సరాలు నిండుతుంది. ఆ రోజు మొట్టమొదటి గురువులు పెద్ద సంజీవ్ స్వాముల వారు, మార్టిన్ ఫాదర్ గారు, మస్క్రిన్ ఫాదర్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 12 మంది విచారణ గురువులు, అట్లాగే రెక్టర్ ఫాదర్లు పనిచేశారు 12 మంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఇప్పుడు ఉన్న మన విజయ్ కుమార్ ఫాదర్ గారు, ఈ తెనాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 24 మంది గురువులు ఈ విచారణలో పనిచేశారు మన కొరకు. ఆ రోజుల్లో విచారణ చాలా పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. 195% మంది పేదవాళ్ళే, ఆకలితో బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మన విచారణ 35 గ్రామాలు, ఇంకా ఎక్కువే ఉన్నాయి చాలా. ఇప్పుడు 9 ప్యారిష్లుగా విడిపోయినాయి. అంత పెద్ద విచారణని మన రక్షక సభ గురువులు ప్రేమతో పేదవారిని వాళ్ళ యొక్క దగ్గరకు తీసి, మన అల్ఫోన్సస్ లిగోరి వారు చెప్పినట్లు వాక్య పరిచర్య, పేదలను ప్రేమించటం. నిజంగా ఆ రోజుల్లో ఆహారం కూడా సరిగా ఉండేది కాదు. చాలామంది టీబీతో బాధపడేవాళ్ళు. వాళ్ళందరిని దగ్గర తీసుకుని వారందరికీ ఆహారం, తర్వాత ఇళ్ళు ఏర్పాటు చేశారు. ఆ తదుపరి పిల్లలకి విద్య చాలా అవసరం అని చెప్పి చదువులు చెప్పించారు. సంఘం బలపడాలంటే క్యాథలిక్ పిల్లలకి విశ్వాసం పెరగడానికి క్యాటెకిజం క్లాసులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, డిగ్రీ వరకు కూడా ఈ క్యాటెకిజం క్లాసులు జరిగేవి. ఈ విధంగా మన సంఘాన్ని అభివృద్ధి పరిచారు. ఏ గురువైనా సరే, ఇక్కడ పనిచేసిన గురువు ప్రతి పిల్లల్ని, ఇక్కడ ఉన్న పిల్లలు కానీ పెద్దలను కానీ ప్రేమతో తన కుటుంబ సభ్యుల్లాగా ప్రేమతో అక్కర చేర్చుకున్నారు. ఎంతోమందికి హాస్పిటల్
ఖర్చులు పెట్టి పిల్లల్ని డబ్బులిచ్చి చదివించి ఆహారాన్ని ఇచ్చి చాలా ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఎంత వెనకబడినటువంటి కుటుంబాలు ఈరోజు అంత ఉన్నత స్థితికి ఎదిగాయంటే ఇది మన రక్షక సభ గురువులు వారు చేసినటువంటి సేవలు. ఆ రోజు నాటినటువంటి ఆ మొక్క, ఏ మొక్క అయితే అది పెద్ద వృక్షంగా మారి ఆ ఫలాలు అందిస్తుంది. అందులో కూడా నేను కూడా ఒక వ్యక్తినే. కాబట్టి ఈ విచారణలో చాలామంది ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా సమాజంలో ఒక గౌరవం వచ్చేలాగా, అంటే టోటల్ డెవలప్మెంట్ని తీసుకురావడానికి మన రక్షక సభ గురువులు చేసినటువంటి కృషి ఎనలేనిది, అది అమూల్యమనేది, మనం కొలవలేనిది. కాబట్టి అలాంటి మహోన్నతులైనటువంటి మన రక్షక సభ గురువులు ప్రపంచవ్యాప్తంగా 77 దేశాల్లోనూ 6,000 మంది గురువులు, అట్లాగే బ్రదర్లు, వీళ్ళందరి కొరకు, అదేవిధంగా ప్రత్యేకించి మన విచారణలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మన రక్షక సభ గురువులు, మన రెక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫాదర్ గారు, మన విచారణకర్తలు శ్రేవా ఫాదర్ గారు, మన సహాయ విచారణకర్తలు విజయ్ కుమార్ ఫాదర్ గారు, వీరందరి కొరకు, అదేవిధంగా మిగతా వారందరి కొరకు కూడా మనందరం ఒక పరలోక జపం, మంగళవారం జపం, త్రిత్వైత స్తోత్రం చెప్తూ మరొకసారి ఫాదర్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు, పండుగ శుభాకాంక్షలు. మనందరం ఒక సంఘ ప్రార్థన అందరం కలిసి పరలోక జపం, మంగళవారం జపం, త్రిత్వైక స్తోత్రం చెప్తాం అందరి కొరకు. పరలోకమందుండేటి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరిదాస్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు. మా అందరి కోసం ప్రార్థించినందుకు, అందరి చేత మా కొరకు ప్రార్థన చేయించినందుకు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా మొదటిగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్. అదేవిధంగా మన యొక్క రెక్టర్ ఫాదర్ గారు విన్సెంట్ ఫాదర్ గారి తరపున, మన విచారణ గురువర్యులు స్లేవ ఫాదర్ గారి తరపున, మరి నా తరపున ప్రత్యేక విధంగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫాదర్ గారు ఇద్దరు కూడా లేరు, మనకు తెలిసిందే. గత వారం రోజులుగా ఫాదర్ గారు బెంగళూరులో వడకాలు చేస్తూ ఉన్నారు. దానికంటే ముందు నేను వెళ్ళటం జరిగింది గోవాకి. మరి ఇప్పుడు ఫాదర్లు ఇద్దరు కూడా బెంగళూరులో వడకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పండుగ రోజు అయినా కొద్దిగా డల్గా ఉంది. ఫాదర్లు అందరూ ఉన్నట్టయితే చక్కగా కమ్యూనిటీ మాస్ చేసుకునే వాళ్ళం. కానీ ఫాదర్ గారు ఇరువురు కూడా లేరు కాబట్టి వారు వచ్చిన తర్వాత బహుశా 6వ తేదీని అనుకుంటాను మరలా మనం పండుగ చేసుకుందాం. కానీ మిమ్మల్ని అందరిని కూడా అర్థించేది ఒకటే, మా కొరకు ప్రార్థన చేయండి. మేము ఇంకా దైవ భక్తిలో ఎదుగుతూ, విశ్వాసంలో ఎదుగుతూ, ఎంతోమంది ఆత్మలను రక్షించే గురువులుగా, మంచి గురువులుగా ఉండడానికి మాకు దేవాది దేవుడు తోడుగా ఉండాలని చెప్పి మా యొక్క రక్షక సభ గురువుల కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించమని మరొక మారు మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సిస్టర్ మంజులా గారు ఉన్నారు. వారు గత వారంలో మరి ఆమె ఆఖరి మాట పట్టు ఇవ్వటం జరిగింది. జేఎంజే సంస్థలో మంగళగిరి ప్రాంతంలో, మరి మన విచారణలో, మన యొక్క తెనాలిలో చాలా సేవలు అందించినటువంటి సిస్టర్ గారు మొన్న మంగళగిరిలో మరి పెద్దమ్మగారిగా, మనం మామూలుగా చెప్పాలంటే మనకు అర్థమయ్యే రీతిలో పెద్దమ్మగారిగా చేయబడ్డారు. ఆఖరి మాట పట్టు పొందుకున్నారు. కాబట్టి సిస్టర్ మంజులా గారికి కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు అర్పిస్తూ విచారణలో సేవ చేసినందుకు గాను
అభినందనలు తెలియజేస్తూ సిస్టర్ గారి కొరకు కూడా మిమ్మల్ని అందరం కూడా ప్రార్థించమని అందరం కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు కూడా లేచి నిలబడినట్టయితే చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సస్ను పరమ ప్రసాదమును గూర్చి బోధించువానిగాను విశ్వాసనీయమైన సేవకునిగాను నీవు ఎన్నుకొంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించినట్లును తాము స్వీకరించిన నిన్ను సన్నుతించినట్లును అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించును గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవయందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ. సమతా మమతా భావముతో మానవాళిని కావలివై, సమతా మమతా భావముతో మానవాళిని కావలివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. చేస్తున్నారు మిగిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అల్ఫోన్సస్ దిగోరి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జెరాడ్ మచ్చెర్ల వారా, మా కొరకు వేడుకొనండి. పునీత జాన్ న్యూమన్ గారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. సకల రక్షసభ పునీతులారా, మా కొరకు వేడుకొనండి. నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయండి తల్లి. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.